హలో అండి, హాస్పిటల్లో ఉన్నాను. బ్లడ్ టెస్ట్ చేశారు నాకు కూడా. ట్రీట్మెంట్ జరుగుతుంది. బ్లడ్ టెస్ట్ చేశారు, కొంచెంసేపు ఉండమని బీపీ చెక్ చేశారు. బ్లడ్ టెస్ట్ అయిపోయింది. కొంచెంసేపు ఉండమని ఆగమన్నారు, అందుకని వెయిట్ చేస్తున్నారు. ఇదంతా హాస్పిటల్ అండి. నాకు బండికి హెల్ప్ చేసిన మల్లేశ్వరం వెనకవైపు ఉన్నాడు. నా ట్రైసైకిల్ సాయంతో ఇక్కడికి వచ్చాను, వీల్ చైర్ సాయంతో ఇక్కడికి వచ్చాను. తనకు డబ్బులు ఇచ్చి కొంచెం నా బండి నెట్టడానికి ఏర్పాటు చేసుకున్నాను. ఒక 100 రూపీస్ ఇచ్చి ఏర్పాటు చేసుకున్నాను హాస్పిటల్కి రావడానికి. అన్నయ్య ఉన్నాడు కానీ ఉపయోగం లేదు అతని వల్ల. అతను నా ఆరోగ్యం పట్ల బాధ్యత లేదు. ఏ రోజు కూడా తినవా లేదని కూడా అడగడు. ఎప్పుడు నాతో గొడవ పడుతూ ఉంటాడు. నేను చనిపోయినా కానీ సంతోషపడే రకం అతను. అమ్మిచ్చిన ఇంట్లో ఉంటున్నాను, రైటింగ్ వర్క్ చేస్తూ పెన్షన్ డబ్బు ఆధారం. ఇదిగోండి ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను. మీరు ఎలాగ డిగ్రీ చేశారు? మీరు పుట్టలోనే ఇలాగే ఉందా? అవునండి, మరి ఎలాగ డిగ్రీ చేశారు? ఇంతవరకు వెంకటేశ్వర స్కూల్లో చదివానండి. వెళ్ళారా? వెళ్ళాను, ట్రైసైకిల్ సాయంతో వెళ్ళాను. ట్రైసైకిల్ సాయంతో వెళ్ళాను. ఆ. తర్వాత ఇంటర్ డిగ్రీ ఇంటి దగ్గర ఉండి చదువు పూర్తి చేశాను. ప్రైవేట్గా. ఇలాంటి వాళ్ళకి ఉద్యోగం వస్తుంది కదా. చాలా ట్రై చేసి అమ్మగారు, ఏమి రాలేదు. అది పట్టించిన వాళ్ళు ఎవరు? అన్నయ్య అంత బాధ్యత గలవాడు కాదుగా. అంత పట్టించుకొని కోఆపరేషన్ కూడా లేదు. ఇంకా BA చదివి కోరుకున్నాడు. నాగార్జున యూనివర్సిటీ 3 ఇయర్స్లో కంప్లీట్ చేశాను. గవర్నమెంట్కి తెలియదా ఇది? చాలా విఆర్ఏ కూడా రాశాను అమ్మగారు. అప్పుడు 5 ఇయర్స్ బ్యాక్ రాలేదు. ఇంకా సంబంధించి దానికి అంతే అదొక పోస్టే రాశాను. మళ్ళీ TTC అన్ట్రైనింగ్ అది రాశాను. అది అన్ట్రైనింగ్ అని DSC పూర్తి చేయాలని, అది కూడా రాలేదు. అంతే అమ్మగారు. ఇంకా తర్వాత ఇంకేమీ రాలేదు. క్లర్క్ వర్క్ అలాంటిది గవర్నమెంట్ ఇస్తారు కదా ఆవిడ వాళ్ళకి. ఏమీ లేదండి, నాకు పెన్షన్ ఒకటే తప్ప ఇంకేమీ లేదు. మన మధ్య స్కూటీ ఒకటి ఇచ్చారు. అది బ్యాటరీ స్కూటీ ఎమ్మెల్యే గారు ద్వారా ఇప్పించారు గవర్నమెంట్. ఎమ్మెల్యేకి చెప్పవలసింది కదా, నాకు ఆవిడ నేను చదివి అని నాకు ఏదో ఉద్యోగం. చాలాసార్లు చెప్పాము గారు, వెళ్ళాను కూడా, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అయింది, అప్లికేషన్ ఇవ్వడం అయింది. ఏం లేదు, వాళ్ళ రెస్పాన్స్ ఏం లేదు. కాకపోతే కొంచెం అన్నా నడవగలిగి ఉండాలి అన్నారు. నడవగలగడానికి నీకు నడవడానికి వీలు లేదు. కూర్చొని విన్న ఏదో ఒక టైపింగ్ కానీ అటువంటి ఏదైనా పెట్టవచ్చు కదా. అయితే చాలా ట్రై చేసి ఊరుకున్నానండి.